హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ ఎగ్జామ్స్, అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు జేవీ ఆస్పిరెంట్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు అక్కడ అనేవి కోర్సెస్ అవైలబుల్‌లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ జేవీ ఆస్పిరెంట్ గ్రూప్ అనేది మీకు కనిపిస్తుంటుంది. యాప్ మనకు ప్లే స్టోర్‌లో ఉంటుంది. ఓకే. అండ్ ఈ వీడియోలో మనము 2024 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అంశాలను డిస్కస్ చేద్దాం. 2024 డిసెంబర్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అంశాలు మాత్రమే. అండ్ ఆల్రెడీ మనం 2024 జనవరి నుండి నవంబర్ వరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మంత్ వైస్‌గా మీకు అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ యొక్క లింక్‌ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ వీడియోలు కూడా చూడండి. ఇంపార్టెంట్ వీడియోస్. అలాగే ఈ యొక్క టాపిక్‌కి సంబంధించిన నోట్స్ ఆల్రెడీ మన యాప్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా కావాలనుకున్న వారు అక్కడికెళ్లి లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లకి తెలుపుదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో 2030 నాటికి ఎయిడ్స్ నిర్మూలనే లక్ష్యం. మనకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న అయితే మనం ఎయిడ్స్ డే జరుపుకుంటాము. సో, ఆ యొక్క దినోత్సవం సందర్భంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు 2030 నాటికి ఎయిడ్స్ నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ప్రకటించారు. అయితే దానికొక నినాదం అనేది ఇచ్చారు. ఒక థీమ్ అనేది ఇచ్చారు. ఏంటంటే బ్రేకింగ్ ది సైలెన్స్. బ్రేకింగ్ ది సైలెన్స్ అనేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడ్స్‌ని నిర్మూలించాలన్నటువంటి థీమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. ప్రెజెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3.25 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనకిక్కడ రాజధాని అమరావతి. మీరు గుర్తుపెట్టుకోండి, వార్తల్లో అమరావతి అనేటువంటి పేరొస్తే మాత్రం డెఫినిట్‌గా దానిపై ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే అమరావతికి సంబంధించి మీరు రాయబోయే ఏ ఎగ్జామ్‌లైనా సరే, ఈ యొక్క ఏపీపీఎస్సీ అయినా సరే, ఏదైనా సరే రాజధాని అమరావతికి సంబంధించి డెఫినిట్‌గా ఒక క్వెషన్ వస్తుంది. ఏదైనా సరే అది. ఓకే. ఇక్కడ చూద్దాం. రాజధాని అమరావతిలో తొలి దశలో 11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు పునఃప్రారంభించేందుకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలపడం జరిగింది. దీనికి సంబంధించి 41వ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది కాబట్టి, తొలి దశలో ఎన్ని వేల కోట్ల రూపాయలతో ఆమోదం తెలిపారు అని కూడా అడగొచ్చు మీకు ఒక్కోసారి. 11,467 కోట్లను గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఆమోదం. గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా మెట్రో వ్యవస్థ అనేది లేదు. అండ్ తొలిసారిగా ఈ యొక్క మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం జరిగింది. ఏంటనేది దాన్ని చూద్దాం ఇక్కడ. మనకు విజయవాడ అండ్ విశాఖలో మెట్రో రైల్ వ్యవస్థ త్వరలో రాబోతుంది. ఇంతవరకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి ఆమోదం తెలిపింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి అప్రూవల్ అనేది రాలేదు. ఓకే. అదొచ్చాక మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ దానికంటే ముందు ఇక్కడ బ్రీఫ్‌గా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఇక్కడ. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి మొదటి దశ సమగ్ర ప్రాజెక్టు డీపీఆర్ అని పిలుస్తాము. దీనికి సంబంధించి ఈ యొక్క డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ వచ్చేసి 38.40 కిలోమీటర్లు ఉంటుంది. అంటే సుమారుగా చూసుకుంటే 39 కిలోమీటర్లు లేదా 38 కిలోమీటర్లు. ఓకే. ఈ యొక్క మొదటి దశ ప్రాజెక్టు వ్యయం వచ్చేసి విజయవాడ 11,009 కోట్లు. 11,009 కోట్లు. ఇదొచ్చేసి విజయవాడ మెట్రో రైలు మొదటి దశ. అలాగే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ వచ్చేసి 46 కిలోమీటర్లు ఉంటుంది. అంటే విజయవాడ కంటే విశాఖలో ఎక్కువ కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే బడ్జెట్ వచ్చేసి 11,498 కోట్లు. ఓకే. ఇంపార్టెంట్, మనకు ఈ యొక్క మెట్రో రైల్ వ్యవస్థ లేదు కాబట్టి ప్రతీది ఇంపార్టెంట్. ఎందుకంటే మెట్రో వ్యవస్థ మన రాష్ట్రంలోకి రాబోతుంది కాబట్టి ప్రతి అంశం మనం చదువుకోవాలి, తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నెక్స్ట్ టాపిక్. లోకాయుక్త సవరణ చట్టానికి గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ చట్టాన్ని గెజిట్‌లో ప్రచురిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అండ్ ఈ యొక్క చట్టానికి సంబంధించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలపడం జరిగింది. అండ్ ఇందులో ఈ యొక్క కమిటీలో ఎవరెవరు సభ్యులుంటారంటే, ముఖ్యమంత్రి ఉంటారు. అలాగే శాసనసభ స్పీకరు, శాసనమండలి చైర్మన్, హోంమంత్రి, అలాగే లేదంటే మరో క్యాబినెట్ మంత్రి ఉంటారు. ఇప్పుడు శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు లేరు కాబట్టి బహుశా ఆ స్థానం ఖాళీగానే ఉండొచ్చు. ఓకే. అండ్ లోకాయుక్త పదవీ కాలం వచ్చేసి 5 ఏళ్ల వరకు ఉంటుంది. ఓకే. 5 ఏళ్ల వరకు. అండ్ నెక్స్ట్ టాపిక్.
సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు. సో, డిసెంబర్ 3న అయితే ఈ యొక్క సమావేశం జరిగింది. సో, రాష్ట్ర క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలనేది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ యొక్క క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతనే మీకు అమలు చేస్తారు. ఇక్కడైనా సరే స్టేట్‌లో అయినా సరే, సెంట్రల్‌లో అయినా సరే. దానికంటే ముందు క్యాబినెట్ మీటింగ్ అవుతుంది. మీటింగ్ తర్వాత సమావేశం తీసుకున్న తర్వాత గ్రీన్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనకు రాష్ట్రంలో మీకు తెలిసిన విషయం ఇదంతా కూడా. అండ్ ఇక్కడ చూద్దాం. డిసెంబర్ 3న సమావేశం జరిగినటువంటి వాటిలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్లో మొదటి టాపిక్ వచ్చేసి ప్రతి ఏటా డిసెంబర్ 15న అమరజీవి ఇంపార్టెంట్ ఇది. డిసెంబర్ 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహించే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. మీకు ఎగ్జాంపుల్ అడగొచ్చు. ఆత్మార్పణ దినోత్సవం ఎవరి వర్ధంతిగా జరుపుకుంటాం. లేదంటే ఆత్మార్పణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం. డిసెంబర్ 15 అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినోత్సవం. ఓకే. అలాగే ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చనున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ టూరిజం పాలిసీ 2024, 29లో తీసుకొచ్చినటువంటి సవరణలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ టూరిజం పాలిసీ 2024 ఒక్కోసారి మీకు డైరెక్ట్‌గా చాలా సింపుల్‌గా అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే టూరిజం పాలిసీని ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం నాటికి తీసుకొచ్చింది అని అంటారు. 2024, 2029 వరకు. అలాగే నెక్స్ట్ క్రీడల పాలిసీ కూడా 2024, 29 సవరణలకు సంబంధించి ఆమోదం లభించింది. మనకి ఇక్కడ ఇయర్ ఇంపార్టెంట్. ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు ఈ యొక్క పాలిసీ అందుబాటులో ఉంటుంది లేదా అమల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ అమరావతిని ఎలక్ట్రానిక్ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించినటువంటి సస్టైనబుల్ ఎలక్ట్రికల్ మొబిలిటీ పాలసీకి కూడా ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే రాష్ట్రంలో దాదాపు 60,000 ఉద్యోగాలొస్తాయి. అలాగే 30,000 కోట్ల పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనము రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో రూపొందించినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలిసీ 4.0 లేదా 4.0 అని పిలుస్తారు. వాస్తవానికి చాలా గవర్నెన్స్ ఇక్కడ పాలిసీలు ఉన్నాయి మనకు ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో. వాటికి ఆమోదం తెలపడం జరిగింది. మనం గతంలో కూడా మనం లాస్ట్ ఫ్యూ మంత్స్‌లో మనకి యొక్క గవర్నెన్స్‌కి సంబంధించి, ఈ యొక్క పాలిసీలకు సంబంధించి, అలాగే వైట్ పేపర్‌కి సంబంధించి నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని యాప్‌లో కూడా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8 కేంద్రీయ విద్యాలయాలు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8 ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాలను కేటాయించడం జరిగింది. వీటిని వచ్చేసి సివిల్ డిఫెన్స్ సెక్టార్ కింద దేశవ్యాప్తంగా 85 కేటాయిస్తే, అందులో 8 వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఓకే. అండ్ ఒక్కో పాఠశాలలో దాదాపు 960 మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికి 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నట్టు. ఇంతకుముందు వచ్చేసి మనకు 8 కొత్తగా రావడంతో మొత్తంగా 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కృష్ణా జిల్లాలో ఊర్జా వీర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటనేది చూద్దాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఊర్జా వీర్ అనేటువంటి కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో పోరంకిలో డిసెంబర్ 7న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించడం జరిగింది. డిసెంబర్ 7న అయితే ప్రారంభించారు. దీని కింద ఏమవుతుందంటే ప్రజలకు ఇంధన సామర్థ్య ఉపకరణాలను అందుబాటులోకి తెస్తారు. ఊర్జావీర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పోరంకిలో. ఓకే. పోరంకిలో. అండ్ ఇంపార్టెంట్ మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజున నిర్వహించిందంటారు? డిసెంబర్ 7న. డిసెంబర్ 7న నిర్వహించడం జరిగింది. అలాగే సీఎం, అలాగే విద్యాశాఖ మంత్రి ఎక్కడ పాల్గొన్నారంటే బాపట్లలో ఉన్నటువంటి పురపాలక ఉన్నత పాఠశాలలో పాల్గొన్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇందాక మనం డిస్కస్ చేసేదా ఈ యొక్క రాష్ట్ర కేబినెట్ డిసెంబర్ 15న ఆత్మార్పణ దినోత్సవాన్ని ఎవరి వర్ధంతి దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నారంటే అమరజీవి పొట్టి శ్రీరాములు. ఓకే. అండ్ నెక్స్ట్ 4 పంచాయతీలకు ఈ యొక్క జాతీయ అవార్డులు రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 4 పంచాయతీలకు ఈ యొక్క రాష్ట్రపతి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. 4 అవార్డులు రావడం జరిగిందనమాట. ఏంటి ఆ అవార్డులు
అండ్ ఏ జిల్లాలకొచ్చాయనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో, ఇక్కడ మొదటి అవార్డొచ్చేసి చిత్తూరు జిల్లా బొమ్మసముద్రం. చిత్తూరు జిల్లా బొమ్మసముద్రము. సో, ఇక్కడ గర్భిణీల సురక్షిత ప్రసవానికి వైద్య సేవలు అందిస్తున్నటువంటి దానికి ఈ యొక్క అవార్డయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ సర్పంచ్ పేరొచ్చేసి ఏంటంటే వి. రఘు. వి. రఘు. అలాగే రెండో అవార్డొచ్చేసి అనకాపల్లి జిల్లా. సో, ఇక్కడ అనకాపల్లి జిల్లాకు 2 అవార్డులొచ్చాయి. ఒకటొచ్చేసి అనకాపల్లి జిల్లా న్యాయంపూడి 100% తాగునీరు కుళాయి సౌకర్యం కల్పించినందుకు గాను వచ్చింది. సో, ఇక్కడ సర్పంచ్ వచ్చి వరహాల బాబు. అలాగే అనకాపల్లికి రెండో అవార్డ్ అని చెప్పాం. ఇక్కడ తగరంపూడికొచ్చింది. వ్యర్థాలను సేకరించి ఎరువులు చేసినందుకు ఈ యొక్క అవార్డొచ్చింది. ఇక్కడ సర్పంచ్ పేరొచ్చేసి యాదగిరి అప్పారావు. అలాగే నాలుగో అవార్డొచ్చేసి కృష్ణా జిల్లా ముప్పాలకు రావడం జరిగింది. ఇక్కడ పింఛన్లు ఇస్తూ సామాజిక రక్షణ కల్పించినందుకు ఈ యొక్క అవార్డు వచ్చింది. అండ్ ఇక్కడ సర్పంచ్ పేరొచ్చేసి కుసుమరాజు వీరమ్మ. అండ్ ఈ యొక్క అవార్డులను వచ్చేసి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఈ యొక్క అవార్డులను ప్రదానం చేస్తుంది. అండ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ యొక్క 4 అవార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సో, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు. సో, ఈ టాపిక్‌కి సంబంధించి మనం చాలా వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం ఇక్కడ. సో, ఈ యొక్క ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు, అలాగే ప్రపంచ బ్యాంకు 2 కలిపి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు రుణాన్ని ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ చూడండి. అండ్ ఇందులో కేవలం ఏడీబీ వాటా వచ్చేసి $788 మిలియన్. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, వెనుకబడినటువంటి విద్యార్థులకు విద్యాశక్తి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులకు అదనంగా ఆన్‌లైన్‌లో బోధన అందించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలైతే తీసుకోవడం జరిగింది. సో, ఐఐటీ మద్రాసులో ఉన్నటువంటి ఐఐటీఎం ప్రవర్తక్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆన్‌లైన్‌ల యొక్క తరగతుల నిర్వహణ అనేది చేపట్టడం జరిగింది. సో, దీనికి విద్యాశక్తి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నామకరణం చేసింది. మనకు ఎగ్జామ్‌లో అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లో చేస్తున్నటువంటి విద్యాశక్తి అనేది ఏ ఐఐటీ ఆధ్వర్యంలో జరుగుతుందంటే ఐఐటీ మద్రాస్. ఐఐటీ మద్రాస్ మీకు తెలుసు కదా! చెన్నైలో మనకు తమిళనాడు రాష్ట్రం. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, రాష్ట్రానికి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు. సో, రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2024 అయితే రావడం జరిగింది. సో, ఎందుకంటే ఈ యొక్క భవనాలు, పరిశ్రమలు, మున్సిపాలిటీలు, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు, అలాగే సామర్థ్య చర్యలను ప్రోత్సహించి అమలు చేసినందుకు గాను ఈ యొక్క నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2024 రావడం జరిగింది. సో, ఈ యొక్క రాష్ట్రానికి ఎన్ని పాయింట్లు లభించాయంటే 87.25 పాయింట్స్ లభించింది. ఢిల్లీలో అయితే ఈ యొక్క అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డు దక్కింది. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 నాలెడ్జ్ సిటీలు మనకు 3 నాలెడ్జ్ సిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు మనకు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించారు. సో, ఏంటి ఆ 3 నాలెడ్జ్ సిటీలు ఎక్కడెక్కడ అనేది ఒకసారి చూస్తే అమరావతి, విశాఖపట్నం, తిరుపతి. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి ఈ 3 ప్రాంతాలను నాలెడ్జ్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. సో, ఏంటి చూద్దాం ఇక్కడ. మనకి ఈయన ప్రముఖ రచయిత అయినటువంటి అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే వరించడం జరిగింది. సో, ఈయన పల్నాడు జిల్లాకు చెందినవారు. ఈయన రాసినటువంటి దీపిక అభ్యుదయ వ్యాస సంపుటకి ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది. సో, ఈయన పల్నాడు జిల్లాకు చెందినవారు. ఈయన రాసినటువంటి తొలి గ్రంథం ఏదంటే 2004లో ప్రచురితమైంది. దాని పేరేంటంటే అనేక. ఓకే. సో, దీపిక 2021లో ప్రచురితమైనది. సో, 2021లో ప్రచురితమైతే ఈ యొక్క లేటెస్ట్‌గా అయితే ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం దక్కింది ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఇవి మీకు 2024 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.